Hey guys, welcome back to my YouTube channel. ఇదొక అన్‌ప్లాన్డ్ ట్రిప్. నేను మా ఫ్యామిలీ కలిసి రామేశ్వరంకి వెళ్ళాలనుకున్నాం. ఇది ప్యూర్లీ సడన్ ట్రిప్ అనమాట. తిరుపతి నుండి ఒక్కటే ట్రైన్ ఉంటుంది రామేశ్వరంకి. సో తత్కాల్లో టికెట్స్ బుక్ చేసుకొని బయలుదేరాం. ఈ ట్రైన్ తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో మేము బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండూ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాం. ఆ రోజు నాకు వర్కింగ్ డే కాబట్టి వర్క్ చేస్తూ ట్రావెల్ చేశాను. ఈ జర్నీలో ఇంటర్నెట్ కోసం చాలా కష్టపడ్డాను. వర్కింగ్ డే కాబట్టి కంపల్సరీ వర్క్ చేయాల్సి వస్తుంది. సిగ్నల్సే లేవు, అసలు ఇంటర్నెట్టే రాలేదు. ఈ వే మొత్తం సీనరీ చాలా బాగుండింది. అట్లీస్ట్ వర్క్ చేయలేదు కాబట్టి ఈ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. రామేశ్వరంకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్స్ అవైలబుల్లో లేదు. సో మేము సెకండ్ క్లాస్ బుక్ చేసుకున్నాం. ఈ బోగి మొత్తం ఒక నార్త్ ఇండియన్ ఫ్యామిలీ బుక్ చేసుకున్నారు. దే వర్ సో లౌడ్, చాలా ఇరిటేటింగ్గా ఉన్నింది. ఎప్పుడెప్పుడు రామేశ్వరం రీచ్ అవుతామా అని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఫైనలీ నైట్ రీచ్ అయిపోయాం. మేం తెచ్చుకున్న లంచ్ అలానే మిగిలిపోయింది. లక్కీలీ రైల్వే స్టేషన్లో ఆవు కనిపిస్తే ఆవుకు పెట్టేశాం. ఇంకా లగేజెస్ అన్నీ తీసుకొని స్టేషన్ బయటకు వెళ్ళి ఆటో మాట్లాడుకున్నాం. మేము ఫస్ట్ ఆటో వాళ్ళకి చెప్పింది పంబన్ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకువెళ్ళమని. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి కాసేపు ఉన్నాం. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పటికీ ఇప్పటికీ ఏం చేంజ్ అంటే న్యూ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇట్ వాస్ సో బిగ్ కంపారిటివ్ విత్ ఓల్డ్ వన్. నైట్లో ఆ లైటింగ్లో ఈ సీ అండ్ బ్రిడ్జ్ వ్యూ చాలా బాగుంది. మేము ఎప్పుడు రామేశ్వరంకి వెళ్ళినా రెగ్యులర్గా టెంపుల్ మాడ స్ట్రీట్లో గుడికి ఆపోజిట్లో ఒక హోటల్లో స్టే చేస్తాం. ఈసారి కూడా అక్కడికే వెళ్ళాం. ఈ హోటల్లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డైరెక్ట్గా టెంపుల్ కనిపిస్తుంది అండ్ ఇట్స్ ప్యూర్ వెజిటేరియన్ వాళ్ళ స్టే. ఫుడ్ కూడా ఇక్కడే ఇన్ హౌస్ ఉంటుంది. వీళ్ళే ఫ్రెష్గా వెజ్ ఫుడ్ ప్రిపేర్ చేసిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో మేము చెక్ ఇన్ చేసి లగేజ్ పెట్టేసి కొంచెం ఫ్రెష్ అయ్యి టెంపుల్కి దర్శనంకి వెళ్ళాము. డిన్నర్కి వెస్ట్ టవర్ ఆపోజిట్లో గణేష్ మెస్ అని చాలా ఫేమస్ ప్లేస్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. డిన్నర్కి అక్కడికే వెళ్ళాము. డిన్నర్ చేసుకొని హోటల్కి వెళ్ళిపోయాం. ఈ 4 మాడా స్ట్రీట్స్లో కార్స్, 4 వీలర్స్ వెహికల్స్ అలో చేయరు ఎక్సెప్ట్ 2 వీలర్. సో ఇక్కడ అంతా వాక్ చేసుకొని వెళ్ళాల్సిందే. నైట్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వ్యూ కోసం త్వరగా లేచాను. ఎవ్రీ టైం ఈ హోటల్లోనే ఎందుకు స్టే చేస్తామంటే ఇక్కడ హోటల్ బ్యాక్ సైడ్ సీ వ్యూ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ టెంపుల్ ఉంటుంది. సీ అయితే చాలా దగ్గర పక్కనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లో. మోస్ట్ పీస్ఫుల్ వ్యూ, అసలు నిశ్శబ్దంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంటుంది. అందుకే మేము ఈ రూమ్స్లోనే స్టే చేస్తాం. ఇంకా ఫస్ట్ థింగ్ రామేశ్వరంకి వచ్చాక చేయాల్సిన పని అగ్నితీర్థంలో స్నానం చేయడం. అగ్నితీర్థం అంటే టెంపుల్కి ఫ్రంట్లో సముద్రం ఉంటుంది. ఈ అగ్నితీర్థంలో స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయని నమ్ముతారు. సో ఫస్ట్ మేము ఇక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కొంచెం తీర్థం తీసుకొని తర్వాత ఇక్కడ మునిగి డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళాం. గుడిలో 22 బావిలు ఉంటాయి. ఆ బావిలో వాటర్ మన పైన పోస్తారు. అంటే ఇక్కడ జనరల్ టెంపుల్ టికెట్ 25 రూపీస్. బట్ వాళ్ళు మన పైన 1 గ్లాస్ కూడా వెయ్యరు. సో మేము ఇక్కడే వేరే వాళ్ళతో ఈచ్ పర్సన్కి 1500 రూపీస్ పే చేసి వెళ్ళాము. సో అలా వెళ్ళినందుకు ఒక పర్సన్ పైన 1 బకెట్ వాటర్ పోస్తారు అండ్ ఫాస్ట్గా 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది విత్ ఫాస్ట్ దర్శనం. దర్శనం అయిపోయాక బయట బ్రేక్ఫాస్ట్ చేసి హోటల్కి రీచ్ అయ్యి రెడీ అయ్యాం. ఇంకా సైట్ సీయింగ్కి ఒక క్యాబ్ 2 డేస్కి మాట్లాడుకున్నాం. వాళ్ళు ఫస్ట్ అబ్దుల్ కలాం గారి ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. ఈ ప్లేస్ ఎవ్రీ టైం కొత్తగా ఉంటుంది. నాకు ఆ అవార్డ్, సర్టిఫికేట్స్, రాకెట్స్ చాలా యూనిక్గా ఉంటుంది. ఇక్కడ నుండి కోదండరామర్ గుడికి వెళ్ళాము. ఇక్కడ రాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేశారు. ఈ ప్లేస్ చుట్టుపక్కల సీ బ్యాక్ వాటర్ ఉంటుంది. వ్యూ అయితే సినిమాటిక్గా ఉంటుంది. ఇక్కడ దర్శనంకి టైం చాలాసేపు అయింది, ఎక్కువ క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ నుండి డైరెక్ట్గా మేము ద మోస్ట్ ఫేమస్ ధనుష్కోడికి స్టార్ట్ అయ్యాం. అక్కడ చాలాసేపు ఉండాలి కాబట్టి ఈవినింగ్ అలో చేయరని లంచ్ స్కిప్ చేసి డైరెక్ట్గా వెళ్ళిపోయాము. ధనుష్కోడికి వెళ్ళే రోడ్ చాలా బాగుంటుంది. వన్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఇండియన్ ఓషన్ ఉంటుంది. 2 సీస్కి మధ్యలో రోడ్డు ఉంటుంది. ద బెస్ట్ రోడ్డు నేను ట్రావెల్ చేసిన ప్లేసెస్లో ఇదే. దిస్ ఈస్ ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. రామసేతుకి స్టార్టింగ్ పాయింట్ ఇదే. బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్ ఇక్కడే మీట్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ నుండి శ్రీలంక ఫ్యూ కిలోమీటర్స్ అవేలో చూడొచ్చు. మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. కాసేపు ఇక్కడ వీడియో షూట్ చేసుకొని ఒక 3 అవర్స్ ఇక్కడే ఉన్నాము. తర్వాత రిటర్న్లో ఓల్డ్ అండ్ ఒరిజినల్ ధనుష్కోడికి వెళ్ళాం.
ఈ టౌన్ యాక్చువల్ ధనుష్కోడి సునామీలో పోయింది. ఇక్కడిప్పుడు శిథిలాలు మాత్రమే ఉన్నాయి. లిటరలీ 1800 మెంబర్స్ ఆ సునామీలో చనిపోయారంట. సో ఈ ప్లేస్ నాట్ ఫిట్ ఫర్ లివింగ్ అని డిక్లేర్ చేశారు. ఇది చూసేలోపే 5:30 అలా అయిపోయింది. ఇంకా మేము డైరెక్ట్గా రామతీర్థం, లక్ష్మణ తీర్థం, సీతా తీర్థం ఆన్ ద వేలో చూసాము. పక్కనే చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. గుజరాతీ వాళ్ళ కృష్ణుడి గుడి, నటరాజస్వామి గుడి, హనుమాన్ టెంపుల్. ఈ హనుమాన్ టెంపుల్లో ఫ్లోటింగ్ స్టోన్స్ని ప్రిజర్వ్ చేసి పెట్టారు. సో అవి కూడా చూసాం. రిటర్న్లో మెయిన్ టెంపుల్ దర్శనంకి వెళ్ళి దర్శనం చేసుకొని డిన్నర్ చేసి హోటల్కి రీచ్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ మాకు స్ఫటిక దర్శనం ఉన్నింది. రెస్ట్ తీసుకొని మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చాం. ఎవ్రీడే స్ఫటిక దర్శనం 1 hour ఉంటుంది. దాని తర్వాత దాన్ని క్లోజ్ చేసేస్తారు. సో మేము అగైన్ అభిషేకం బుక్ చేసుకున్నాం. సో మళ్ళీ టెంపుల్కి వెళ్ళి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఒక బ్యూటిఫుల్ ఐలాండ్కి స్టార్ట్ అయ్యాం. మన ఇండియాలో ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు? రామేశ్వరం దగ్గరున్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ వాళ్ళ 21 ఐలాండ్స్లో పార్ట్ అయిన కురుసడే ఐలాండ్ ఎకో టూరిజం వాళ్ళు 300 రూపీస్ పే చేస్తే ఈ ఐలాండ్కి తీసుకొని వెళ్తారు. అవుట్ ఆఫ్ 21 ఐలాండ్స్లో ఈ ఒక్క ఐలాండ్కి మాత్రమే టూరిస్టులని అలో చేస్తారు. మార్నింగ్ 7 నుండి 2 PM వరకు బోట్స్ ఆపరేట్ చేస్తారు. ఒక బోట్లో మినిమం 12 మెంబర్స్నే తీసుకెళ్తారు. మన ఇండియాలో 18th centuryలో బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ఫస్ట్ మెరైన్ సెంటర్ ఈ ఐలాండ్లోనే ఉంటుంది. ఇప్పుడైతే అది క్లోజ్లో ఉంది. మనతో పాటు వచ్చిన గైడ్ ఐలాండ్ ఇంపార్టెన్స్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ప్లేస్లో చాలా రేర్ మెరైన్ స్పీసీస్ రిమైన్స్ ఉన్నాయి. వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఇది కోరల్ ప్యారడైస్ కాబట్టి వేవ్స్ ఎక్కువ లేవు. లక్ ఉన్న వాళ్ళకి డాల్ఫిన్స్ కూడా కనిపిస్తాయి. నాకైతే చాలానే కనిపించాయి. రామేశ్వరం వెళ్ళినప్పుడు ఈ ఐలాండ్ని మీ ఐటినరీలో యాడ్ చేసుకోండి. ఈ ఐలాండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఐలాండ్స్లో ఒక్కటి కాబట్టి టూరిస్టులని దీనికి ఒక్కటే అలో చేస్తారు. ఇక్కడ సీ అండ్ సరౌండింగ్స్ వ్యూ ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఉంటుంది. ఇప్పటికీ ఇది చాలామంది టూరిస్టులకి తెలియదు కాబట్టి కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. రిటర్న్లో చాలా డాల్ఫిన్స్ని చూసాము. ఈ ఐలాండ్కి నియర్గానే పంబన్ బ్రిడ్జ్ ఉంటుంది. సో మళ్ళీ పంబన్ బ్రిడ్జ్కి వెళ్ళాము. అక్కడి నుండి బిల్లుంది తీర్థంకి వెళ్ళాము. ఈ వెల్ సీకి మిడిల్లో ఉంటుంది, బట్ వాటర్ సాల్టీగా ఉండదు. ఈ బావి రాముల వారు బాణం వేయడం వల్ల వచ్చిందంట. సో వాటర్ సాల్టీగా ఉండదంట. తరువాత రామర్ పాదంకి వెళ్ళాము. ఈ ప్లేస్లోనే రాముల వారు సముద్రం పైన రామసేతు వేయడానికి ప్లాన్ చేశారంట. ఈ ప్లేస్ చాలా హైట్లో ఉంటుంది. ఇక్కడ నుండి మొత్తం రామేశ్వరం కనిపిస్తుంది. ఇక్కడ నుండి రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి మెయిన్ టెంపుల్కి పక్కనే బోటింగ్ ఉంటుంది. అగ్నితీర్థం అంటే బే ఆఫ్ బెంగాల్ బోటింగ్ ఇది. ఈ సీలో వేవ్స్ స్పీడ్గా ఉండవు. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ సీ. బోటింగ్ అయితే చాలా బాగుంది. సీ మిడిల్కి తీసుకొని వెళ్తారు. ఒక పెద్ద రౌండ్ వేస్తారు. అక్కడి నుండి శ్రీలంక చూపిస్తారు. వీ కెన్ సీ దట్ క్లియర్లీ. ఇంకా కొంచెం మిడిల్కి వెళ్ళాక ఫాగ్ వల్ల సీ ఏం కనిపించట్లేదు. బట్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ వాజ్ సో గుడ్. 6 PMకి బోటింగ్ క్లోజ్. మాది లాస్ట్ బ్యాచ్. చాలా బాగుంది. రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ లాస్ట్ టైం దర్శనంకి వెళ్ళాము. ఈసారి నైట్ కాబట్టి టెంపుల్ చాలా ఖాళీగా ఉన్నింది. ఎక్కువసేపు టైం స్పెండ్ చేసాము. దెన్ వీ హ్యాడ్ డిన్నర్. తిరుపతికి రిటర్న్ ట్రైన్ నైట్లో ఉంటుంది. సో నైట్ రిటర్న్ అయిపోయాం. నా రామేశ్వరం ట్రిప్ అయితే ఇలా జరిగింది. అంటుంటారు కదా, ప్లానింగ్ లేకుండా ఏ ట్రిప్ అయితే మనం ప్లాన్ చేస్తామో సడన్ ట్రిప్స్ ఎప్పుడు బాగుంటుందని. మేమైతే ఇవన్నీ ఆన్ ద స్పాట్లో చేసుకున్నాం. ప్రీ బుకింగ్స్ ఏమీ లేవు. టికెట్స్ కూడా తత్కాల్ చేసుకున్నాం. రూమ్స్ ఇక్కడ వచ్చాక తీసుకున్నాం. లైక్ ప్యాకేజింగ్ అలాంటివి ఏమీ చేసుకోకుండా అప్పటికప్పుడు రెడీ అయ్యి ఇక్కడికి వచ్చాం. ఈ ట్రిప్ అయితే మోస్ట్ మెమరబుల్ ట్రిప్ మాకు. చాలా బాగా జరిగింది. ఇన్నిసార్లు దర్శనంకి వెళ్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రిప్ మొత్తం ఏ ఆటంకాలు లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. దట్టు క్లైమేట్ ఇక్కడ మేము వచ్చినప్పుడు చాలా బాగుంది. సన్నీగాను లేదు అండ్ వర్షం కూడా రాలేదు. ఒక్కరోజైతే చాలా ఎండ ఉన్నింది, హాఫ్ డే. ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ మొత్తం లైట్గా వర్షం పడింది. సో కరెక్ట్ సీజన్ టైంలో వచ్చాం కాబట్టి అంతా బాగుంది అనమాట. సమ్మర్ హాలిడేస్ ఎవ్రీథింగ్ అన్నీ కలిసి వచ్చింది మాకు. అండ్ ఇక్కడ ఓన్లీ మైనస్ పాయింట్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ కూడా చాలా సాల్టీగా ఉంటుంది. ఎక్కడైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చే లైక్ బిస్లరీ వాటర్స్ కూడా ఇక్కడ కొంచెం సాల్టీగా ఉంటుంది. కొంచెం మనం చూస్ చేసుకొని 5 లీటర్ క్యాన్ అలా తీసుకున్నామంటే ఆ వాటర్ నార్మల్ మన ఊర్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వాటర్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మన కలర్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చాక చాలా ట్యాన్ అయిపోతాము. నేనైతే 2 షేడ్స్ ట్యాన్ అయిపోయాను ఇక్కడికి వచ్చాక.
ఆఫ్టర్ దట్ మన ఊరికి వచ్చి రికవర్ అవడానికి చాలా టైం అయితే పడుతుంది పక్కా. ఎవ్రీ టైం ఇలానే జరుగుతుంటుంది. బట్ ఓవరాల్ ఈ రామేశ్వరం అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. వీ వర్ సో హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like my videos, do like, share and subscribe to my channel.